భద్రాచలంలో ప్రతి ఆదివారం జరిగే అద్భుత సన్నివేశమేనండి ఈ గోదావరి హారతి. మీరు కూడా ఈ హారతిని అయితే చూసేయండి. చూడండి ఇక్కడ ఎంతమంది భక్తులు అయితే వచ్చేసి ఉన్నారో లాస్ట్ వరకు మా వీడియో చూడండి, హారతిని అయితే ఆస్వాదించండి. సో పవిత్ర భద్రాచల పుణ్యక్షేత్రంలో ప్రవహించే ఈ గోదావరి తల్లి చల్లని గాలితో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అయితే ఇస్తుందండి. సాయంత్రం వేళలో గోదావరి తీరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ చల్లని గాలి అయితే మనసుకు ప్రశాంతతను అలాగే భక్తి భావాన్ని కూడా అందిస్తుంది. ఇలాంటి పవిత్రమైన వాతావరణంలో వేద మంత్రాల నాదం మధ్య దీపాల కాంతులలో జరిగే ఈ గోదావరి తల్లికి భక్తి పూర్వకంగా గోదావరి హారతిని అయితే సమర్పించారు. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా వాళ్ళు హారతికి అయితే సెట్ చేసుకుంటున్నారండి. మొత్తం 5 హారతులకైతే ఇవ్వడానికి వాళ్ళు అన్ని సెట్ చేసుకున్నారు. శ్రీ వాగ్దేవి కళా సమితి వారు నాదోపాసన అనే కార్యక్రమాన్ని అయితే చేపట్టారండి. దానిలో కూచిపూడి నృత్యం అయితే చేపించారనమాట. ఇక్కడ చూశారు కదా మీరు, ఒక ఆవిడ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా చేశారండి డ్యాన్స్. 4 పాటలకు నాన్ స్టాప్గా అయితే డ్యాన్స్ చేశారు. చూడండి మీరే, చాలా అద్భుతంగా. ఆ పాటలలో కూడా రాముల వారి గురించి అలాగే కృష్ణ భగవాను గురించి ఇలా మొత్తం అన్నమాట ఆవిడ పాటలోనే డ్యాన్స్ రూపంలోనే చూపించారనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ డ్యాన్స్ని చూసుకుంటూ మంత్రముగ్ధులైపోయి అలా చూస్తుండిపోయారనమాట. ఈ కూచిపూడి నృత్యం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుందండి నిజంగా. అసలు ఆ ప్రదర్శన కార్యక్రమానికి మరింత సాంస్కృతిక అందాన్ని అయితే తీసుకొచ్చింది. మొదటిగా ఈ నృత్యాన్ని అయితే చూపించారండి, తర్వాత హారతి ఇచ్చారనమాట. సరే ఇక్కడ చూడండి, ఆవిడ పల్లెంలో కూడా చేశారు. నిజంగా చాలా అద్భుతంగా చేశారు. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు అయితే చాలా 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 మనసుకైతే ప్రశాంతతనైతే ఇస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఫోన్లలో కూడా ఈ మొత్తం డ్యాన్స్ని అయితే చిత్రీకరించి ఉంచేసుకున్నారనమాట. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను, కానీ అక్కడ ఆ క్షణం అలా ఎదురుగా చూస్తున్నప్పుడైతే మనసుకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ వచ్చేసరికి మొత్తానికి హారతికి అయితే రెడీ చేస్తున్నారనమాట. మొదటగా గణపతి పూజ అయితే చేస్తారు, తర్వాత గోదావరి మాతకి అష్టోత్తరము చేశారు, అలాగే రాముల వారికి అష్టోత్తరం కూడా చదివారనమాట. అవన్నీ చదివినాక గోదావరి హారతిని అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా భక్తులతో పాటు ఈ హారతిలో పాల్గొన్నారండి. ఆయనతోనూ ఫస్ట్ దీపాన్ని అయితే వెలిగించారనమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు అయితే ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వెళ్ళి చూడాలండి. నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. మనం కాశీ వెళ్ళి చూడాలి అంటే చాలా వరకు అవ్వకపోవచ్చు అండి కొంతమందికి. బట్ ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న భద్రాచలంలో అందరూ కూడా వచ్చి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకైతే ఈ కార్యక్రమం అయితే మొదలు పెడతారండి. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వచ్చి చూడమని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ క్షణం మనం ఎదురుగా అక్కడ చూసింది వేరనమాట. ఇలా ఫోన్లలో కన్నా అక్కడ చూసింది చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. పవిత్ర భద్రాచలంలో ఈ గోదావరి తీరంలో జరిగే ఈ దివ్యమైన గోదావరి హారతి భక్తులందరికీ కూడా ఒక అద్భుత ఆధ్యాత్మిక అనుభూతినైతే ఇచ్చిందండి. వేద మంత్రాల నాదం మధ్య దీపాల కాంతులలో ఆ గోదావరి తల్లికి ఈ హారతి సమర్పించే ఆ క్షణం ఎంతో పవిత్రమైనది. శ్రీ భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి క్షేత్రంలో జరిగే ఈ గోదావరి హారతి చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా జన్మ ధన్యం అన్నట్టే. అంత బాగా అయితే చేస్తున్నారండి. మీరు కూడా వీలైతే చాలా వరకు వెళ్ళి చూడడానికైతే నేను అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఎంతమంది అయితే వచ్చారో. ప్రతి ఆదివారం ఖచ్చితంగా సాయంత్రం 6 గంటలకైతే ఇది స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను కూడా వాళ్ళు చేపట్టాలనే నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసరికి ప్రియా సిస్టర్స్ అనమాట. వీళ్ళు హరిప్రియ గారు అండ్ షణ్ముఖ ప్రియ గారు. వీళ్ళు భక్తి గీతాలు అయితే చాలా బాగా పాడతారనమాట. వారి మధురమైన స్వరాలతో ఆలపించిన ఈ పాటలు అసలు ఆ కార్యక్రమానికి మరింత భక్తి భావనని తీసుకొచ్చాయి. దీపాల వెలుగులలో మెరిసే గోదావరి జలాలు, భక్తుల ప్రార్థనలు, భక్తి గీతాలు, కళాకారుల నృత్య ప్రదర్శనలు ఇవన్నీ కూడా కలిసి ఆ గోదావరి హారతి కార్యక్రమాన్ని అయితే మరింత దివ్యంగా ఆహ్లాదకరంగా అయితే మార్చాయి. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కృపతో, గోదావరి తల్లి ఆశీస్సులతో మీ అందరికీ కూడా వారి ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ దివ్యమైన గోదావరి హారతి క్షణాలు మీరు కూడా ఆస్వాదించండి. జై శ్రీరామ్. ఇలాంటి వీడియోలు మీకు మరెన్నో కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.